ఆదిలాబాద్ జిల్లా కూరలో శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ధ్వజారోహణంతో మొదలైన ఉత్సవాలు వివిధ పూజా కార్యక్రమాలతో 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. సోమవారం స్వామివారి కళ్యాణంతో పాటు సాయంత్రం రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇక గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర చేపట్టనున్నారు. కూర గ్రామంలో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భారీగా తరలిరానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. అలివేని మంగమ్మ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఇక్కడ నుంచి ఇంకా 24 గంటల లోపల కళ్యాణంకు వెంకటేశ్వరుడు ముస్తాబవుతున్నారు. అందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని మహారాష్ట్రకి వెళ్ళి చంద్రాపూర్, మహారాష్ట్ర, కరీంనగర్, వరంగల్, ఎక్కడికి వెళ్ళి తాంచి, తలమడుగు, భీంపూర్ ఎక్కడికి వెళ్ళిన వస్తున్నారు. ఇది ఏమున్నదంటే చూడలే రేపు 12 గంటలకు కళ్యాణం జరగబోతున్నది. అధిక వేల మంది కార్యక్రమంలో పాల్గొని మహారాష్ట్రకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ వస్తున్నారు. కూర గ్రామంలో వెంచేసి ఉన్న నిత్యాన్నదాన మహా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం